హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎపిక్ కార్టూన్స్. ఈరోజు మేము చెప్పుకోబోయేది కొన్ని తెలుగు సూక్తుల గురించి చెప్పుకోబోతున్నాము. చివరి దాకా చూడండి మిత్రులారా, ఎంతో కొంత తెలుసుకుంటారు. 1. 20 ఏళ్ల అనుభవం నేర్పే పాఠాలను ఏడాది గ్రంథ పఠనం నేర్పుతుంది. 2. అంకెలతో దేన్నైనా నిరూపించవచ్చు, ఒక్క నిజాన్ని తప్ప. 3. అంతరంగంలో ఉన్న ప్రేమ కంటే బహిరంగంగా మందలించడం మంచిది. 4. అంతరాత్మ మనలను మందలించే పనులు మనం చేయకూడదు. 5. అంత్య నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మేలు. 6. అందం అన్నది సత్యం యొక్క శోభ. 7. అందమైన వస్తువు ఎప్పుడూ ఆనందాన్నిస్తుంది. 8. అందమైనది మంచిగా ఉంటుంది, మంచిగా ఉన్నవాడు అందాన్ని పొందుతాడు. 9. అందరి సంతోషంలో నీ సంతోషాన్ని వెతుక్కో. 10. అందరి పట్ల విధేయత కనపరచండి, కాని మీ నమ్మకాలకు భిన్నంగా ప్రవర్తించకండి. 11. అందానికి కళ్ళకి అవినాభావ సంబంధం ఉంటుంది. ప్రేమ్చంద్. 12. అక్షరరూపం దాల్చిన ఒక్కసిరా చుక్క, లక్ష మెదళ్లకు కదలిక. 13. అజ్ఞానం అనేది అభివృద్ధికి, మార్పుకు ఎప్పుడూ అడ్డుగోడే. 14. అజ్ఞానాన్ని కప్పిపెడితే మరింత ఎక్కువవుతుంది, నిజాయితీగా అంగీకరిస్తే ఎప్పటికైనా దాన్ని తొలగించుకోగలమన్న ఆశ ఉంటుంది. 15. అజ్ఞానులు గతాన్ని గురించి, బుద్ధిమంతులు వర్తమానాన్ని గురించి, మూర్ఖులు భవిష్యత్తును గురించి మాట్లాడతారు. 16. అడిగిన వెంటనే ఇవ్వబడిన దానం గొప్పది. 17. అనుకువ అనేది లేకుంటే అందం అనేది కూడా అసహ్యంగా, వికారంగా కనిపిస్తుంది. 18. అతి ఉత్తమమైన ఆదర్శాన్ని ఎన్నుకొని దానికి తగ్గట్టుగా జీవించండి. 19. అతి వివేకవంతుడి బుర్రలో వేపకాయంత వెరి ఉంటుంది. 20. అత్యాశకు గురికాని వారు చిన్న విషయాలలో గొప్ప విజయాన్ని సాధిస్తారు. 21. అదుపులో ఆనందం, పొదుపులో భాగ్యం. 22. అదృష్టం సంసిద్ధంగా ఉన్న మనస్సునే వరిస్తుంది. 23. అదృష్టం సాహసవంతులను వరిస్తుంది. 22. అదృష్టం సంసిద్ధంగా ఉన్న మనస్సునే వరిస్తుంది. 23. అదృష్టం సాహసవంతులను వరిస్తుంది. 24. అధైర్యానికి అవకాశమివ్వకు, ఆనందాన్ని చేజార్చుకోకు. 25. అధ్యాయం ప్రారంభించిన తరువాత కాని మన అజ్ఞానం తెలిసిరాదు. 26. అనవసరమైనదాన్ని వదిలివేయడంలోనే చదువు యొక్క కళ ఆధారపడి ఉంది. 27. అనుబంధం లేకుండా ఏ అనుభవం రాదు. 28. అనుభవమే అన్ని విజయాలకు మూలం. 29. అన్ని ఆశలు అడియాసలైనప్పుడు మన ముందు భవిష్యత్తు అలానే స్థానువుగా ఉంటుంది. 30. అన్ని విషయాలలో నిరాశ చెందకుండా ఆశతో జీవించడం మంచిది. 31. అన్ని సాక్ష్యాలు కంటే ఆత్మ సాక్ష్యం అధికం. 32. అన్ని సుగుణాలకు పట్టుదలే పట్టుకొమ్మ. థామస్ కార్. 33. అన్నింటికి సహనమే మూలం. గుడ్డును పొదిగినప్పుడే కోడిపిల్ల వస్తుంది కానీ పగులగొడితే కాదు. 34. అన్నింటిని గురించి ఎంతో కొంత తెలుసుకోవడం తేలికే, కానీ అన్నింటిని గురించి అంతా తెలుసుకోవడం చాలా కష్టం. 35. అన్నింటినీ నమ్మేవాడు నష్టపోతాడు, ఏదీ నమ్మనివాడు నష్టపోతాడు. 36. అన్నీ కళలలోకి గొప్ప కళ అందమైన నడవడి. 37. అన్నీ భగవంతుడిపైనే ఆధారపడ్డాయన్నట్లు ప్రార్థించు, అన్నీ నీపైనే ఆధారపడ్డాయన్నట్లు శ్రమించు. 38. అపజయం అంచుల వరకు పోకుండా లభించే విజయంలో పులకింత ఉండదు. 39. అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని. 33. అన్నింటికి సహనమే మూలం. గుడ్డును పొదిగినప్పుడే కోడిపిల్ల వస్తుంది కానీ పగులగొడితే కాదు. 34. అన్నింటిని గురించి ఎంతో కొంత తెలుసుకోవడం తేలికే, కానీ అన్నింటిని గురించి అంతా తెలుసుకోవడం చాలా కష్టం. 35. అన్నింటినీ నమ్మేవాడు నష్టపోతాడు, ఏదీ నమ్మనివాడు నష్టపోతాడు. 36. అన్నీ కళలలోకి గొప్ప కళ అందమైన నడవడి. 37. అన్నీ భగవంతుడిపైనే ఆధారపడ్డాయన్నట్లు ప్రార్థించు, అన్నీ నీపైనే ఆధారపడ్డాయన్నట్లు శ్రమించు. 38. అపజయం అంచుల వరకు పోకుండా లభించే విజయంలో పులకింత ఉండదు. 39. అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని. 33. అన్నింటికి సహనమే మూలం. గుడ్డును పొదిగినప్పుడే కోడిపిల్ల వస్తుంది కానీ పగులగొడితే కాదు. 34. అన్నింటిని గురించి ఎంతో కొంత తెలుసుకోవడం తేలికే, కానీ అన్నింటిని గురించి అంతా తెలుసుకోవడం చాలా కష్టం. 35. అన్నింటినీ నమ్మేవాడు నష్టపోతాడు, ఏదీ నమ్మనివాడు నష్టపోతాడు. 36. అన్నీ కళలలోకి గొప్ప కళ అందమైన నడవడి. 37. అన్నీ భగవంతుడిపైనే ఆధారపడ్డాయన్నట్లు ప్రార్థించు, అన్నీ నీపైనే ఆధారపడ్డాయన్నట్లు శ్రమించు. 38. అపజయం అంచుల వరకు పోకుండా లభించే విజయంలో పులకింత ఉండదు. 39.
అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. 40 అభినందన పొందాలనే వాంఛే ప్రతి హృదయంలోని గాఢమైన కోరిక. 41 అభిప్రాయానికి ఆచరణకి మధ్య ఉన్న విరామం కాలం. 42 అభిమానం అనేది అసాధారణ ధర్మంగా పరిణమిస్తే అహంకారం అవుతుంది. 43 అమృతం దొరకలేదని విషం తాగుతామా? మీ కోరిక తీరే వరకు శ్రమించండి. 44 అరకొర్గా ఏ పనిని చేయవద్దు. 45 అర్హతను సంపాదించండి, ఆ తరువాత కోరికను పెంచుకోండి. 46 అలవాటు మానవ స్వభావాన్ని నియంత్రించే చట్టం కార్లెయిల్. 47 అలవాట్లు మనం ఉపయోగించే చేతికర్ర వలె ఉండాలి, కాని ఆధారపడే ఊతకర్రలుగా ఉండకూడదు. ఏ. జి. గార్డెనర్. 48 అవకాశం అనేది రాదు, అది ఇక్కడే ఉంటుంది. 49 అవకాశాలు గ్రుడ్లలాంటివి, ఒకసారి ఒకటే వస్తుంది. 50 అవతలివాడు తప్పు చేస్తున్నాడని చెప్పకు, నీవు తప్పు చేస్తే ఒప్పుకో. 51 అవసరానికి మించి ఒక్క మాట కూడా అదనంగా మాట్లాడకండి. 52 అవివేకి హృదయం అతని నోటిలో ఉంటే వివేకి నోరు అతని హృదయంలో ఉంటుంది. 53 అసంభవం అని ఎవరో చెప్పిన దాన్ని మరెవరో ఎప్పుడూ చేస్తూనే ఉంటారు. 54 అసమానత్వం వల్ల హింస పెరుగుతుంది. 55 అసమ్మతితో కూడుకున్న చిరునవ్వు అందాన్ని చెరుపుతుంది, ఇది కోపానికంటే ఎక్కువ చిరాకును పుట్టిస్తుంది. 56 అసాధారణమైన ప్రతిభ ఎప్పటికైనా తాను చేయవలసిన దానిని చేసి తీరుతుంది. 57 అసూయ ఆత్మకు పచ్చకామర్లు. 58 అహం నశించినప్పుడు ఆత్మ మేల్కొంటుంది. 59 అహంకారం అజ్ఞానానికి అనుంగు బిడ్డ. 60 అహంకారం సృష్టించే చీకటిని ఛేదించడం ఎవ్వరికీ సాధ్యం కాదు. మహాత్మాగాంధీ. 61 ఆంతరంగిక అనుభవంలోనే నిజమైన ఆనందం దాగుంది. 62 ఆకర్షణలు తిరుగుబోతుల వంటివి, ఒకదాన్ని ఆదరిస్తే తన మిత్రులతో తిరిగి వస్తుంది. 63 ఆకలిగొన్న వాడితో న్యాయాన్ని గురించి మాట్లాడకు, ఆకలి తీర్చిన తరువాత అతడి అంతరాత్మతో వ్యవహరించు. 64 ఆగ్రహం అనేది ఎప్పుడూ తప్పిదంతో ఆరంభమై పశ్చాత్తాపంతో ముగుస్తుంది. 65 ఆత్మబలం లోపించిన వ్యక్తిలో శ్రద్ధ స్థిరపడదు. 66 ఆత్మవిశ్వాసమే విజయానికి ప్రథమ సూత్రం. 67 ఆత్మకు తెలియకుండా ఇంద్రియాలు ఏ పని చేయలేవు. 68 ఆత్మను కోల్పోయాక లోకాన్నంతా జయించినా శాంతి సమకూరదు. 69 ఆత్మవిశ్వాసం నిజమైన సంతోషానికి గీటురాయి. మనుధర్మశాస్త్రం. 70 ఆత్మవిశ్వాసంతో అడుగు వేయలేని మనిషి దేనిని నమ్మడు. 71 ఆత్మాభిమానం అన్ని సుగుణాలకు ఆధారం. 72 ఆదర్శం అనేది లేని వ్యక్తి ఎన్నటికీ ఎదగలేడు. 73 ఆదర్శవాదికి అందరూ విరోధులే. 74 ఆదర్శాలు నక్షత్రాల లాంటివి, మనం వాటిని చేరలేము, కాని వాటిని అనుసరించి మనం ఒక ప్రణాళికను తయారు చేసుకోగలం. 75 ఆదర్శాలు లేని మనిషి ఒక విషాద దృశ్యం వంటివాడు. 76 ఆదేశం కంటే అనుకరణ ద్వారానే పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు. 77 ఆనందం సుగంధం లాంటిది, మీపైన కొన్ని చుక్కలు పడకుండా ఇతరులపై చల్లలేరు. 78 ఆనందానికి మార్గం మీ హృదయంలో ద్వేషం లేకుండా మనసులో చికాకు లేకుండా ఉంచుకోవడమే. హెచ్.జి. 79 ఆపదలందు ధైర్యం ప్రదర్శించే వాడే వీరుడు. 80 ఆపదలు ప్రతిభను వెలుగులోకి తెస్తే సంపద దాని కప్పిపుచుతుంది. 81 ఆరాధన భావంతో సేవను చేయండి. 82 ఆరోగ్య పోషణకు రోజూ కొంత సమయం వెచ్చించకపోతే జబ్బుపడి చాలా సమయం కోల్పోవలసి రావచ్చు. 83 ఆరోగ్యం నమ్మకాన్ని ఇస్తుంది, నమ్మకం అన్నింటినీ ప్రసాదిస్తుంది. 84 ఆరోగ్యం పరమ ప్రయోజనం. 85 ఆరోగ్యానికి ఆనందానికి నీతి సూత్రాలే బలమైన పునాదులు. 86 ఆలోచన అనేది ఒక మొగ్గ, భాష అనేది చిగురు, కార్యం అనేది దాని వెనుకనున్న ఫలం. 87 ఆలోచన లేని చదువు వృధాగా శ్రమించడం లాంటిది. 88 ఆలోచన లేని చదువు వ్యర్థం, చదువు లేని ఆలోచన ప్రమాదభరితం. 89 ఆలోచన ఏకాగ్రత ద్వారానే నైపుణ్యం అబ్బుతుంది. 90 ఆలోచనలపై అంకుశమే ఏకాగ్రత. 91 ఆలోచించకుండా చదివే చదువు జీర్ణించుకోకుండా తినడం లాంటిది. 92 ఆవేశం చెలరేగినప్పుడు మేధావికి మౌనమే శరణ్యం. 93 ఆవేశం వల్ల కలిగే ఫలితం మనల్ని తప్పుదారి పట్టించడమే. ఆస్కార్ వైల్డ్. 94 ఆశ జీవితమే ఆశ. 95 ఆశలేని వాని కగచాట్లు లేవు. 96 ఆశించడం వల్ల కాక అర్హత సంపాదించడం వల్ల దేనినైనా పొందవచ్చు.
97 ఆశ్చర్యంలో నుంచే తత్వశాస్త్రం పుడుతుంది సోక్రటీస్. 98 ఇంటిలో శాంతి నెలకొల్పాలన్నప్పుడు పక్కింటి తలుపులను బాది ప్రయోజనం లేదు. 99 ఇంద్రియాలను తన వశంలో పెట్టుకున్నవాడే వివేకి. 100 ఇచ్చువారికి దేవుడు ఇవ్వక మానడు. 101 ఇచ్చే వస్తువ కంటే కూడా ఆ వస్తువును ఇచ్చే విధానమే దాత గుణానికి అద్దం పడుతుంది. 102 ఇతరుల కోసం జీవించబడే జీవితమే సార్థకమైనది. 103 ఇతరుల తప్పులను ఎత్తిచూపే ముందు మీ సొంత తప్పులను గురించి తెలుసుకోండి. 104 ఇతరుల దృష్టిని ఆకర్షించాలని చేసే పనులు అనర్థహేతువులు. 105 ఇతరుల పట్ల స్నేహంగా ఉండండి, అప్పుడే స్నేహితులు మీ చుట్టూ చేరుతారు. 106 ఇతరుల సహకారం తీసుకోండి, ఎవరిపై పూర్తిగా ఆధారపడకండి. 107 ఇతరులకు మీరిచ్చే సలహాలను పాటించటమే అతి ఉత్తమంగా జీవితంలో విజయాన్ని సాధించే ఉత్తమ మార్గం అవుతుంది. 108 ఇతరులకు హాని చేసే ముందే క్రోధం నీకు హాని కలిగిస్తుంది. 109 ఇతరులతో పంచుకున్నప్పుడు తరగకుండా పెరిగేది ప్రేమ ఒక్కటే. రికార్డా హక్. 110 ఇతరులను అర్థం చేసుకున్నవాడు జ్ఞాని, తనను తాను అర్థం చేసుకున్నవాడు వివేకి. 111 ఇతరులను చూసి మనం అసూయపడుతున్నామంటే వారికన్నా మనం తక్కువని మనమే ఒప్పుకుని బాధపడుతున్నామని అర్థం. 112 ఇతరులను జయించాలనుకోకు, నిన్ను నీవు జయించు, అప్పుడు ప్రపంచం నీచే జయింపబడుతుంది. 113 ఇతరులపై ఆధారపడకుండా మీమీద మీరే ఆధారపడండి. 114 ఇతరులు నడచిన బాటలో నడిచేవాడు తన కాలి జాడలను వదలలేడు. 115 ఇతరుల తప్పులను క్షమించడం, మరచిపోవడం అనేవి మంచితనానికి అసలు సిసలైన నిదర్శనాలు. 116 ఇతరుల సంక్షేమంలో ఆనందాన్ని పొందేవాడు మనుషుల చేత ఎన్నుకోబడిన విశిష్ట వ్యక్తి అవుతాడు. 117 ఇనప్పెట్టెలోని డబ్బు కంటే బజారులోని మిత్రుడు చాలా విలువైనవాడు. 118 ఈ పని తర్వాత ఏం చేయాలని ఆలోచించకూడదు, ఆచరిస్తూ ఉంటే ఒకదాని వెంట మరొకటి అవే వస్తూ ఉంటాయి. 119 ఈ ప్రపంచం బాధపడేవారికి దుఃఖదాయకమైతే ఆలోచనాపరులకు సుఖదాయకం అవుతుంది. 120 ఈ రోజు చేయగల పనిని రేపటికి వాయిదా వేయవద్దు. 121 ఈ రోజు దొరికే గుడ్డు కంటే రేపు దొరికే కోడి మంచిది. 122 ఈరోజు నీవు చేస్తున్నదే రేపు నీకు రక్షణను ఇస్తుంది. 123 ఉజ్వల భవిష్యత్తుపై అచంచల విశ్వాసమే ఆస్తికత్వం. 124 ఉత్తమ గ్రంథాల సేకరణే ఒక నిజమైన విశ్వవిద్యాలయం. 125 ఉత్తమ మానవుని యొక్క లక్షణం నీతి గడించి నియమంగా జీవించటమే. 126 ఉత్తమమైన పుస్తకాలను మొదట చదవండి, లేకపోతే అవి చదివే అవకాశమే దొరక్కపోవచ్చు. 127 ఉత్సాహం క్రియాశీలతలను 1000 రెట్లు పెంచుతుంది. 128 ఉత్సాహం లేనిదే ఏ గొప్ప పనిని సాధించలేము. 129 ఉత్సాహశీలికి ఎప్పుడూ విరామం అనేది ఉండదు. 130 ఉదార బుద్ధితో చేయబడిన పని ఎప్పటికీ నశించదు. 131 ఉద్రేకాలకు లొంగినవాడు అందరినీ మించిన బానిస. 132 ఉన్నత భావాలు తోడుగా ఉన్నవారికి ఒంటరితనమంటూ లేదు. 133 ఉపదేశం తరువాత మీరు చేసేదే మీ మతం. 134 ఉపదేశం తేలిక, ఆచరణ అతి కష్టం. 135 ఉపదేశం పూర్తి అయిన తరువాత మీ ప్రవర్తనను సూచించేదే మీ మతం. 136 ఉపదేశాలకు మించి ధారాళంగా ఇవ్వబడేది వేరొకటి లేదు. 137 ఊరికే దొరికిన పుస్తకాన్ని సాధారణంగా చదవరు, డబ్బు పెట్టికొంటే తప్పకుండా చదువుతారు. శామ్యూల్ జాన్సన్. 138 ఎంత పంచుకుంటే అంత పొందగలం. 139 ఎక్కడైతే నిస్వార్థత ఎంత ఎక్కువగా ఉంటుందో అక్కడ విజయం అంత ఎక్కువగా ఉంటుంది. 140 ఎక్కడైనా భయపడే వ్యక్తి ఎక్కడా సురక్షితంగా ఉండలేడు. 141 ఎక్కువగా నమ్మడం వల్ల మోసపోవచ్చు, కానీ నమ్మకమే ఉంచకుండా బతకడం దుర్భరం. 142 ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా మంచి పనికి తమ చేతనైనంత సహాయం చేసేవారే గొప్పవారు. 143 ఎదుటివారిని సంతోషింపజేయడంలోనే సంతోషం ఉంది. 144 ఎదురైన కష్టం ఎంత గొప్పదైతే దాన్ని అధిగమించడం వల్ల వచ్చే ఘనత అంత ఎక్కువ. 145 ఎన్నడూ నిరాశ చెందనివాడే నిజమైన సాహసి. 146 ఎన్ని సంవత్సరాలు జీవించారని కాదు, మీ జీవితానికి ఎంత ప్రాణం పోసారన్నదే ముఖ్యం. 147 ఎప్పుడు చిరునవ్వు నవ్వుతుంటే భగవంతునికి సన్నిహితముగా ఉంటావు. 148 ఎప్పుడూ క్రొత్తనే కోరుకుంటుంది మానవత. 149 ఎప్పుడూ జయమే సాధించే ఎదురులేని అస్త్రం ప్రేమ. 150 ఎప్పుడూ నిజాయితీపై విశ్వాసం ఉన్నవారే అందరిచేత గౌరవింపబడుతారు. 151
ఎప్పుడూ ప్రయత్నించని వ్యక్తి కంటే ప్రయత్నించి విఫలమైన వ్యక్తే మేలు. 152. ఎప్పుడూ ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న. 153. ఎప్పుడైనా తనమీద తనకు విశ్వాసం ఉన్నవారు బలవంతులైతే, సందేహాలతో సతమతమయ్యేవారు బలహీనులు. 154. ఎలా చదవాలో తెలియాలే కాని ప్రతి మనిషి ఒక మహాగ్రంథమే. 155. ఎల్లప్పుడూ వెలుగుని చూడటం నేర్చుకున్నవారికి అసలు చీకటనేదే కనిపించదు. 156. ఎవరి పని వారు చేసుకోవడం ఉత్తమ ధర్మం. 157. ఎవరిమీద ఆధారపడకు, నీవు చేసే సత్కర్మలపై ఆధారపడు. 158. ఏ ఆదర్శాలు లేనివాళ్లు తెడ్డులేని పడవలాంటి వారు. 159. ఏ గొప్ప వ్యక్తి వ్యర్థంగా జీవించడు. ప్రపంచ చరిత్ర అంతా గొప్ప వ్యక్తుల జీవిత, ఆత్మ కథలే. థామస్ కార్లెల్. 160. ఏ దేశానికైనా ఆ దేశ సంస్కృతి అనేది ఆత్మలాంటిది. 161. ఏ పనిలోనైనా విజయం సాధించాలి అని అనుకుంటే అందుకు పద్ధతిగా వ్యవహరించడం చాలా ముఖ్యం. 162. ఏ సగాన్ని నమ్మాలో తెలుసుకోవడమే ప్రతిభ. 163. ఏదైనా ఒక అవకాశం చేజారిపోయినప్పుడు కళ్ళనీళ్లు పెట్టుకోకుండా మరొక అవకాశం చేజారిపోకుండా జాగ్రత్తపడాలి. 164. ఏదైనా ఒక పనిని చేసే ముందు దాని పర్యవసానం ఏమిటో ఒక్క క్షణం ఆగి ప్రశ్నించుకొని అప్పుడు ఆ పనిని ప్రారంభించడం అత్యుత్తమం. 165. ఏదో ఒక వ్యక్తిగా ఉండడంలో కాదు, ఇతరులకు సహాయపడే వ్యక్తిగా ఉండడంలోనే గొప్పతనం దాగుంది. 166. ఏమి జరిగినా ఏమి జరగనట్లే ఎప్పుడూ ప్రవర్తించు. 167. ఐకమత్యం లేని బహుసంఖ్యాకులకు వ్యతిరేకంగా అల్పసంఖ్యాకులు కలిసికట్టుగా పనిచేస్తారు కాబట్టే రాజకీయ యంత్రాంగం గెలుస్తుంది. 168. ఒంటరిగా నిలబడిన మనిషే ప్రపంచంలో దృఢమైన వ్యక్తి. 169. ఒక కళాకారుడు ప్రతిచోట జీవిస్తాడు. 170. ఒక కోపిష్టి మనిషి తన నోరు తెరచి, కళ్ళు మూసుకుంటాడు. 171. ఒక మనిషి అంతః సౌందర్యం అతను మంచి ఆలోచనలు కలిగి ఉండటమే. 172. ఒక మనిషి దిగజారినా, అభివృద్ధి చెందినా అది అతని స్వయంకృతమే. 173. ఒక మనిషికి సహనం కనుక ఉంటే అతను ఏమి అనుకున్నా దానిని సాధించుకుంటాడు. 174. ఒక మనిషిలోని ప్రతిభను, ప్రావీణ్యాన్ని ఎవ్వరూ దాచలేరు. అవి ఎప్పటికైనా బయటపడతాయి. 175. ఒక మూర్ఖుడు తన పని మానుకుని ఇతరుల యొక్క వ్యవహారపు పని ఒత్తిడిలో ఉంటాడు. 176. ఒక మేలైన మానవుడు తన మాటల్లో నమ్రతగా ఉంటాడు, కానీ తన పనుల్లో అధికంగా ఉంటాడు. 177. ఒక మొక్కను నాటడం సంవత్సరమంతా చేసే ప్రార్థనకు సమానం. 178. ఒక వస్తువు మరో ఉత్పత్తికి ఆలంబం. 179. ఒక వస్తువు వినాశనం మరో ఉత్పత్తికి ఆలంబం. 180. ఒక వ్యక్తి గుణగణాలు పరీక్షించి చూడాలంటే అతనికి అధికారం ఇచ్చి చూస్తే చాలు. 181. ఒక వ్యక్తి యొక్క జయాపజయాలు అతను సమయాన్ని ఎలా ఖర్చు చేస్తాడన్న విషయానికి పైనే ఆధారపడి ఉంటాయి. 182. ఒక వ్యక్తి యొక్క విలువ అతని మాటలలోని నిలకడను బట్టి తెలుస్తుంది. 183. ఒక శిశు హృదయాన్ని కోల్పోనివాడే గొప్పవాడు. 184. ఒకచోట ఏకాంతంగా ప్రశాంతమైన మనసుతో గడపలేకపోవడం చేతనే అందరూ బాధలకు గురి అవుతున్నారు. 185. ఒకటిగా చేరడం ప్రారంభం, ఒకటిగా ఉండడం ప్రగతి, ఒకటిగా పనిచేయడం విజయం. 186. ఒకరి పొరపాటు ఇంకొకరికి గుణపాఠం. 187. ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు, కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు. 188. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే, ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్ని నాశనం చేస్తుంది. 189. ఒక్క సంతోషం 100 విచారాలను తరికొడుతుంది. 190. ఒక్క సిరాచుక్క వేల లక్షల మనుషులను ఆలోచింపజేస్తుంది. 191. ఒప్పుకున్న తప్పు సగం సరిదిద్దబడుతుంది. 192. ఓపిక ఉత్తమోత్తమమైన ఔషధం. 193. ఓపికతో వేచి ఉన్న వారు కూడా భగవంతుడికి సేవ చేయగలరు. 194. ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో, దానివల్ల లభించే ప్రతిఫలం అంత తీయగా ఉంటుంది. 195. ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటివాడు. 196. ఓర్పుకు మించిన తపస్సు లేదు. 197. కఠినమైన పనులను తేలికగా చేయగలవాడు విద్యాబోధకుడు. 198. కదలకుండా నిలిచిన వాడే ఎక్కువ అలసిపోతాడు. 199. కర్తవ్యం విస్మరించి, జీవుని బాధించి, దేవుని పూజించిన లాభముండదు. 200. కలల స్థానంలోకి శోకం, క్షోభ వచ్చే వరకు మనిషి వృద్ధుడు కాడు. జాన్ బారీమోర్. సమాప్తం. చెప్పుకోవడానికి ఎన్ని సూత్రాలు అయినా తక్కువే.
మీకు ఈ సూత్రాలు నచ్చినట్లయితే దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మిత్రులరా. థాంక్స్ ఫర్ వాచింగ్.